లేదురా. ముందు మాకు బాలపావుచి. గుర్తొచ్చింది. ఐషు, నువ్వు నాకు చెప్పావు కదా. స్వామి, నేను వాటర్ తీసుకొస్తా. ఐషు, 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 తిరుగు ఇట్రా. అప్పుడు నాకు ఇదేగా చెప్పింది. లేదు స్వామి, ఇదెందుకు చెప్పాలి నేను? నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టే. చెప్పైషు. అవును స్వామి, ఇది చెప్పా. ముందు మాకు బాలపావుచి. ఐ లవ్ యూ అని అర్థం. చాలా. ఒరే, ఈ లైఫ్లో నుంచి ఆ బుల్లెట్ పోయి చాక్లెట్ వచ్చేసిందిరా. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. ఒక అబ్బాయి దగ్గర మాట్లాడడానికి అంత భయపడే నేను తెలియకుండా నేను ఇష్టపడ్డాను. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు అప్సరని లవ్ చేసావని తెలిసి కూడా ఎలా చెప్పగలను స్వామి? చాలా ట్రై చేశా నిన్ను ఇష్టపడకుండా ఉండడానికి, కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నా, లేకపోతే అసలు చెప్పేదాన్ని కాదు. జస్ట్ నీ దగ్గర ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటే చాలు అనుకుంటున్నా. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం నా అత్యాశ అవుతుంది. స్వామి ప్లీజ్ నన్ను ఇగ్నోర్ మాత్రం చేయకు. నీకు ఫ్రెండ్ లాగా ఉండ నువ్వు. ఇంకొక విషయం, ప్రిన్సిపల్ సార్ అని మిగతా వాళ్ళు నిన్ను తక్కువ చూడడం నాకు అసలు నచ్చట్లేదు. సేమ్ ఫెయిల్ అయినా పర్లేదు, సప్లీలో మంచిగా ప్రిపేర్ అయి పాస్ అవు స్వామి. అప్పుడే నువ్వు చెప్పే మాటకి విలువ ఉంటుంది, చేసే అల్లరి అందంగా ఉంటుంది. అప్పుడు ఎలాగో నాకు ఎగ్జామ్స్ ఉండవుగా, నేను దగ్గర ఉండి మంచిగా ప్రిపేర్ చేపిస్తా. నిన్ను చులకనగా చూసిన వాళ్ళందరూ షాక్ అవ్వాలి, అది నేను చూడాలి. సరే స్వామి, నేనుంటా. అరే స్వామి, అప్సర నీతో మాట్లాడాలంట, బిల్డింగ్ వెనక్కి రమ్మంది. అప్సరా చెప్పు. బానే రాసావన్నావు కదా స్వామి, మరెందుకు ఫెయిల్ అయ్యావు? ఏమో అప్సరా, పాస్ అవ్వాలంటే చదివితే సరిపోదు, లక్ కూడా ఉండాలని ఈ మధ్య నాకు అర్థమైంది. వెనక నుంచి మా నాన్న, ముందు నుంచి మీ నాన్న రాడ్లు దింపుతున్నారు. మా ఇంట్లో కూడా చాలా కష్టమైపోయింది స్వామి. మా నాన్న అన్నయ్య ఎప్పుడు నీ టాపిక్కే, ఫోన్ కూడా ఇవ్వట్లేదు. సారీ అప్సరా, నీ వెనకాల పడ్డం వల్లే ఇదంతా అయింది. అదేం పర్లేదు స్వామి, కానీ నాకు నీతోనే ఉండాలని ఉంది. ఏదేమైనా సరే నేను వదలాలని లేదు స్వామి. అప్సరా, నీకు విషయం చెప్పనా? మీ నాన్న చెప్పింది కరెక్టే. అల్లరి చేయడానికి, అందమైన మా వెనకాల పడ్డానికి తప్ప నేను ఇంకెందుకు పనికిరాను. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ సప్లీలు పాస్ అవుతేనే నాకు వాల్యూ. ఈ 4 years బీటెక్ లైఫ్ని ఏ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేద్దాం. బీటెక్ అయ్యాక కూడా మన ఇద్దరి మధ్యలో ఉన్నది ఇన్ఫెక్షన్ కాదు, లవ్ అని అనిపిస్తే అప్పుడు రిలేషన్లోకి వెళ్దాం. అప్పటి వరకు మన ఇద్దరం మాట్లాడుకోవడం మీ నాన్నకు తెలిస్తే రెట్లా చూసిన ఆమతులు ఎరెత్తిపోతాడు. వద్దు, ఉంటాను. స్వామి యాదవ్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఒకటే, పాస్ అవుతానో లేదో ఏంటో నా కర్మ. రే, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఇంకా 3 years ఉంది కదా, కావాల్సినప్పుడు రాసుకోవచ్చులే. ఎక్స్ట్రా చేకే మొహం పగిలిపోతుంది. ఐషు, ఏమైంది రిజల్ట్? అన్నీ తప్పయా లేకపోతే కొన్నానా? పర్లేదు చెప్పి, నాకు అలవాటే. కంగ్రాట్స్ స్వామి, ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యావు. yes ఓ సారీ రే,
ఐషు ఎక్కడికి? ఏం మాట్లాడకుండా రా స్వామి. సార్ హాయ్ సార్. నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి ఐషు, క్లాస్ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సార్ మీకోసమే వస్తున్నాం, ఇంతలో మీరే వచ్చేసారు. నా కోసమా? వీడేమైనా ఏదో పని చేశాడా మళ్ళీ? సార్ చచ్చా లేదు, ఈరోజు సప్లీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యాడా? లేదు సార్, స్వామి అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యాడు. వీడు పాస్ అయ్యాడా? నేను నమ్మను. సార్ ఎడిట్ కాదు, వెబ్సైట్ సరిగ్గా చూడండి. స్వామి ఆ, నువ్వు పాస్ అయ్యావా? సార్ అది ఎక్స్ప్రెషన్ హాల్లో పెట్టండి. ఫోన్ ఇవ్వండి. స్వామి సార్ పక్కకి వెళ్ళు. ఫోటో తీస్తున్నా, గుర్తుండాలి కదా. సార్ నవ్వకండి, షాక్ ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఫోటో చూడు ఎంత బాగా వచ్చింది. స్వామి ఫోటో ఫ్రేమ్ చేసి మీ ఇంట్లో పెట్టుకో. సార్ ఇప్పుడైనా మీరు సెకండ్ ఛాన్సెస్ నమ్ముతారా? స్వామి సెమ్ ఫెయిల్ అయ్యాడు, కానీ సప్లీలో పాస్ అయ్యాడు. తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ రాస్తే పాస్ అవ్వచ్చు. సార్గా మీరు, ఫ్రెండ్గా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అది కాకుండా తక్కువగా చూడకూడదు. మొన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా సార్. స్వామి టాపర్ అవ్వకపోవచ్చు, కానీ మంచి స్టూడెంట్ అవుతాడు. జాబ్ రాకపోవచ్చు, కానీ లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటాడు. ఉండాలని మీరు నేను కోరుకుందాం సార్. సార్ ఒక్కసారి స్వామికి యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పండి. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ స్వామి. కంగ్రాచులేషన్ కూడా చెప్పండి. కంగ్రాచులేషన్ స్వామి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఛాలెంజ్ సార్. ఈ క్రెడిట్ అంతా మీదే. వెళ్తున్నాం సార్. స్వామి దా. ప్రతి స్టూడెంట్కి ఐషు లాంటి ఫ్రెండ్ ఉంటే చాలు, ఏ టెన్షన్ ఉండదు. పాస్ అవ్వడం వలన లేక ఐషు ఉందనే ధైర్యం వలన తెలియదు, కానీ ఎగ్జామ్స్ అంటే భయం పోయింది. సెకండ్ ఇయర్లో నా బలుపు ఇంకా పెరిగింది. ఒరే జూనియర్స్, మీలో ఎవరికంత టాలెంట్ ఉందో చూద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? అరే నువ్వు రారా, బాగున్నా. నువ్వు పవన్లో డ్యాన్స్ ఏరా. ఏయ్ అది 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 ఏ ఎరగ తీసావు, చాలు చాలు. ఒరే నువ్వుదా. ఒరే నువ్వు బోర్డు మీద ప్రిన్సిపల్ బొమ్మ గీసి ప్రిన్సిపల్ వీపీ అని రాయరా. అది కరెక్ట్గా గీసేవరా. రే మీరందరూ లైన్గా ఫామ్ అవ్వండి. మీరందరూ ట్రైన్ లాగా చిక్కు 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 అంటే తిరగండి. ఏం చేస్తున్నారా సార్? ఆగండ్రా, కొత్తగా జూనియర్స్ వచ్చారు కదా, ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో చూస్తున్నాను సార్. కాలేజ్ ఉంది అందుకు కాదు. నేను ఉన్నది మాత్రం అందుకే సార్. సార్ ఎవ్రీ ఇయర్ బీటెక్ లక్షల మంది చదువు బయటికి వెళ్తారు కదా, అందులో అందరికీ జాబులు వస్తాయా? రావు కదా. ఇక్కడ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో గుర్తించి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్గా మీకు లేకపోయినా సీనియర్గా నాకుంది సార్. కాలేజీలో ర్యాగింగ్ చేస్తూ పిచ్చి డాన్సులు వేయించడమా ఎంకరేజ్ చేయడం అంటే? ఈయనక మార్ర. అవును, ఆ బొమ్మ ఏంటి? విపి ప్రిన్సిపాలా? విపి అంటే వరప్రసాద్ సార్, మీ పేరే. ఒక్క సెమ్ము పాస్ అయితేనే ఇంత బలుపా? పాస్ అయినందుకు కాదు సార్, పాస్ అవ్వగలను అని తెలిసింది కదా, అందుకు ఇంత బలుపు. ఏదో ఒకరోజు దొరుకుతారా స్వామి? లేదు సార్, నేను అమ్మాయిల వెనకాల పడట్లేదుగా. ఒరే జూనియర్స్, మీకు ముందు చెప్తున్నాను, బీటెక్ లైఫ్ పిచ్చగా ఎంజాయ్ చేయండి, ఏమన్నా చేయండి, కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నాను, అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే? మీకు ఎంజీ హెక్టర్ అనే కారు తెలుసా? అది అయిపోతారు, జాగ్రత్త. ఉంటాను సార్, పదండ్రా. ఒక రోజు మంచి అయితే పాస్ అయిపోతాం తెలిసినప్పుడు కాలేజీకి ఎందుకు వెళ్తాం? హాస్టల్లోనే ఉంటాం. ఒరే చాలా సేపు రగ్గ ఉంది, మందేద్దాంరా. డబ్బులున్నాయా? ఐసీ ఉంది కదా. చెప్పు తెగిపోద్ది ఐషో అన్నావంటే. ఇంకెన్నాళ్ళు డబ్బులు దొబ్బేస్తాం? ఇంకేమని చెప్పండి. ఇంకేమన్నా అంటే ఇప్పుడు బకరా ఎక్కడ దొరుకుతాడు?
ఐడియా. ఏంట్రా? ఇప్పుడు చూడండి, మదన్ గడికి నిన్న నైట్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఈ కింద పెట్టిన నెంబర్కి డబ్బులు ఫోన్పే చేయండి. మీరు పంపే ప్రతి రూపాయి అవసరమే, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. రే ఏం చేస్తున్నారా? మీకు తెలీదే హే. ఇప్పుడు చూడండి, డబ్బులు హుండీలో పడినట్టు పడిపోతాయి. అరే మదన్ నీకు యాక్సిడెంట్ అయిందంట, నాకు 200 ఉన్నాయి, నేను పంపుతున్నా, దగ్గర ఎంత ఉంటుందో పంపు, మిగతా వాళ్ళని కూడా పంపని చెప్పు. అరే మదన్ గారికి యాక్సిడెంట్ అయిందంటరా, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఫోన్పే చేయండి. అరే మదన్కి ఎలా ఉందిరా? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదురా, డబ్బుల కోసం చూస్తున్నాం. అరే వాళ్ళ నాన్నకి చెప్పొచ్చు కదా, డబ్బులు పంపిస్తాడేమో. వాళ్ళ నాన్న పెద్ద కసాయుడురా, తాగేసి వచ్చి వాళ్ళ అమ్మని కొడతాడంట. ఈడే పాపం రేపడో చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తున్నాడంట. సరేరా, నా దగ్గర ఎంత ఉంటే అంత పంపిస్తా. ఆ నెంబర్కే కొట్టేయా. భలే దొరికారా. మదన్ వాళ్ళ నాన్నగారండి? అవునండి. ఎవరు? మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి. అవునా సార్? అవునండి. అవునండి, మీరు మీ ఆవిడ్ని బాగా తాగేసి కొడతారంట, ఫ్యామిలీని అస్సలు పట్టించుకోరంట. మదనే ర్యాపిడో చేసి ఫ్యామిలీని పోషిస్తారంట కదా సార్. ఇదంతా మదనే చెప్పాడు సార్. మా యదవ ఎక్కడున్నాడు సార్ ఇప్పుడు? మీరు హాస్టల్కి వెళ్ళండి, అక్కడే ఉంటాడు. అలాగే అండి. ఉంటాను సార్. అమ్మ నా కొడక. ఒరే స్వామిగాండి వాళ్ళ ఆడు ఫస్ట్ ఇయర్లో చిత్త కొట్టేసండి, గుర్తుందా? అది ఎలా మర్చిపోతావురా బాబు? నాకు గుర్తొచ్చి ప్రతిసారి గొప్ప రాబు వచ్చేదిరా బాబు. నిజంరా, ఈడు కాబట్టి ఇంకా బతుకున్నాడు, కానీ నేనైతే ఇప్పుడు ఊరేసిన చచ్చిపోయి బొక్కేం కాదు. ఇప్పుడు మనం చేస్తున్న పని మీ నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా నేను కుక్కను కొట్టినట్టే కొడతాడు. నువ్వంటే మీ నాన్నకు సుసిపోసుకుంటావు, నేను కూడా సుసిపోసుకుంటాను అనుకున్నావా? మరి ఏం చేస్తావురా? ఏం చేస్తానండి, మా నాన్నకి నేనంటే సుస్సు తెలుసా? ఒరే ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటున్నావు కదా, మీ నాన్న చూసి ఎక్కడ వేసుకుంటున్నాడో పాపం ఇబ్బంది అయిపోద్ది కదా. ఆపుతావు నీ జబర్దస్త్ జోకులు. ఒకరోజు మా నాన్న ఫుల్ బాటిల్ ఇంటికి పట్టుకొచ్చి తాగుతుంటే మా నాన్నకి తెలియకుండా నేను వీడియో తీసి మా అమ్మకి చూపిస్తే బ్లాక్ మెయిల్ చేశా. అప్పటి నుంచి మా నాన్నకి నేనంటే సుస్సు. మా నాన్న కూడా నాకు ఇలా దొరికితే పోనరా బాబు. దొరుకుతాడులే. ఓయే మనం ఇలా అందరి దగ్గర డబ్బులు దొబ్బేసి ముందేస్తున్నట్టు ప్రిన్సిపల్కి తెలిస్తే మన పరిస్థితి ఏంట్రా? ఏం పీకుతాడు బొంగు? క్లాస్కి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పాస్ అవుతున్నాం కదా. అసలే కాలేజీకి మా నాన్నని తీసుకొచ్చిన పరువు తీసినందుకే ఆడెప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాను. ఏదో పొలంలో దిష్టి బొమ్మ ఫేస్ చేసుకున్న మొగవాడును. అవునురా. ఒరే మీకు విషయం తెలుసా, మా నాన్న ఫుల్గా తాగేసి పడుకున్నాక ఆ మిగిలిపోయిన బద్దుని తాగేసి ఆ బాటిల్లో వాటర్ పోసి అక్కడ పెట్టేసేవాడిని. అస్సలు కనుక్కునేవాడు కాదు తెలుసా. ఇప్పుడు కనుక్కున్నాను రా. ఎవడ్రాడు? నువ్వెవడరా మధ్యలో పానకంలో పుడకలాగా? సెక్యూరిటీ 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 ఎవడో మందు బాటిల్ దొబ్బడానికి వచ్చాడు, బయటికి గేంటేయండి గేంటేయండి. బాబా మదన్ ఇటు చూడనా? నానా నాన్న నువ్వేంటి ఇక్కడ? అరే వాళ్ళ నాన్నంటారా ఇప్పుడు ఎలాగా? ఏం పర్లేదులే, మదన్ గడ్ అంటే వాళ్ళ నాన్నకి ఎలాగొచ్చు కదా, వచ్చి పోసుకోవడానికి వచ్చి ఉంటాడు, పోసుకుని వెళ్ళిపోతాడు. అయ్యుంటది. యారా యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని పాపం చిన్నపిల్లడు కొట్టకండి. ఏంటి అలా కొట్టన్నారు? మా నాన్న ఎవరో తెలుసా? ఎవరు నాన్న? మాకు పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది.
అందరి దగ్గర డబ్బులు తప్పేసి ముందే ప్రిన్సిపల్ తెలిస్తే మన పరిస్థితి ఏంట్రా? ఏం బిగుతాడు బొంగు? క్లాస్కి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పాస్ అవుతున్నాం కదా. అసలే కాలేజీ మా నాన్న తీసుకొచ్చిన పరువు తీసినందుకే ఆడెప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాను. ఏదో పొలంలో దిష్టి బొమ్మ వేసేసుకుని మోగవాడును. ఇది వీళ్ళ భాగవతం. పిచ్చోళ్ళలాగా వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళకి డబ్బులు పంపిస్తే వాటితో తాగి వాళ్ళ నాన్నని నన్ను తిట్టడం. అమ్మా ఐశ్వర్య, సెకండ్ ఛాన్స్ అంటే ఏదేనా? నీ సపోర్ట్ చూసుకునే వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఇంత జరిగాక కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వడం నాకు తెలియదమ్మా. అప్పుడు మాట్లాడావుగా, గుడ్ స్టూడెంట్ బాగుపడతాడు. మాట్లాడవేంటి చెప్పు. వీళ్ళని 1 month సస్పెండ్ చేస్తున్నా. వెళ్ళండ్రా, హాస్టల్కి వెళ్ళి తాగండి, తందనాలు ఆడండి, మీ ఇష్టం. క్లాసులో ఉంటే క్లాసుని చెడగొడతారు. యూజ్లెస్ ఫెలోస్. ఏమయ్యా, మీరు చెడిపోండి, ఏమన్నా అవ్వండి, బంగారం లాంటి మా ఓడిని ఎందుకు చెరగొడతారా? రేయ్, ఇంకొకసారి వీళ్ళ దగ్గర కానీ చూసానంటే నీకు మామూలుగా ఉండదు, చెప్తున్నాను చూడు. నాన్న నాకు వీళ్ళని తాగడం నేర్పించలేదు, నేనే నేర్చుకున్నాను. అదేదో సాధించినట్టు గొప్పగా చెప్తావుట్రా. ఒరేయ్, నువ్వు ఎవరి నుంచి ఈ అలవాటు నేర్చుకున్నావో చెప్పు. మీ నుండే నాన్న. నా నుండా? మీ నుండే. మీరు నార్మల్గా నాతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు నాన్న, కానీ నువ్వు తాగేసి వచ్చిన రోజు అమ్మకి తెలియకుండా నేను డోర్ తీస్తే కదా, ఆ రోజు నువ్వు నా పక్కన కూర్చొని ఎంత ప్రేమగా మాట్లాడుతావు తెలుసా నాన్న. అప్పటి నుంచి మీరు తాగిన ప్రతిసారి మీ పక్కన వచ్చి కూర్చునేవాడిని. మిమ్మల్ని అలా తాగడం చూసి చూసి నేను కూడా అలా నేర్చుకున్నాను నాన్న. అంటే తాగటం నా వల్ల నేర్చుకున్నానంటావు? ఎందుకో తెలియదు నాన్న, నువ్వు చేసే ప్రతిదీ నాకు కూడా చేయాలనిపిస్తుంది. నువ్వు బైక్ డ్రైవ్ చేయడం చూసినప్పుడు నేను కూడా మా నాన్నని బైక్ డ్రైవ్ చేయాలని అలానే ట్రై చేసేవాడిని. నువ్వు మెకానిక్ కాబట్టి నేను కూడా మెకానిక్ని అవ్వాలనుకున్నాను. అందుకే నేను కూడా గ్యారేజ్కి వచ్చి మిమ్మల్ని చూసి మీలోనే వర్క్ చేసేవాడిని. మంచైనా చెడైనా మీ నుంచే నేర్చుకోవాలనుకున్నాను అన్న. సరే, ఎలాగో 1 month సస్పెండ్ చేశారు కదా, నాతో వచ్చి. ఆహా లేదు నాన్న, ముగ్గురం కలిసే ఈ మిస్టేక్ చేసాం. ఇప్పుడు మేము ముగ్గురం కలిసే సరిదిద్దుకుంటాం. ఒరేయ్, నీకోసమైనా తాగటం మానేస్తానురా. నువ్వు కూడా మానేరా, మంచిది కాదు. ఉంటాను బాబు, వెళ్ళొస్తాను. ఐషు ప్లీజ్, ఒక్కసారి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ప్లీజ్ ఐషు, నేను కిందే ఉన్నాను, ఒక్కసారి రావా? 2 minutes చాలు ప్లీజ్. నేను రాను, నాకు పని ఉంది. ఐషు ఒక్కసారి కలువు ఐషు ప్లీజ్. సరే. చెప్పు స్వామి. సారీ ఐషు, ఏదో సరదాగా అనుకున్నాను కానీ ఇంత పెద్ద మిస్టేక్ అవుద్దు అనుకోలేదు. అది సరదానా? మదన్కి ఏమైందని అందరూ ఎంత టెన్షన్ పట్టారో తెలుసా? క్లాస్మేట్స్ అందరు ఫ్రెండ్ అని కన్సర్న్తో వాళ్ళ దగ్గర ఉన్న అన్ని డబ్బులు ఇచ్చేశారు. నువ్వు వాళ్ళని కాదు, వాళ్ళ నమ్మకాన్ని మోసం చేసా తెలుసా? వాళ్ళు ఇంకెప్పుడు ఎవరికి హెల్ప్ చేయరు, నువ్వు అలా చేసేసావు. నాకు అందుకే నీ మీద కోపం.
ఐషు, మేము చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. నేను లోలో ఉన్న ప్రతిసారి నువ్వే కదా నా చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చావు. సడన్గా ఇప్పుడు వదిలేస్తానంటే నేను ఏమైపోవాలి చెప్పు. నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని ప్రిన్సిపల్ సార్ దగ్గర నువ్వే కదా నన్ను డిఫెండ్ చేసావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వా? సారీ స్వామి, ఈ విషయంలో నో సెకండ్ ఛాన్స్. ఐష్